ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజిలెన్స్ కమిషన్కు ఏసీబీ నివేదిక చేరింది. 2 రోజుల్లో ఫైల్పై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిషన్. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్ చేరనుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్పై తుది నివేదిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిషన్. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్టు చేరనుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్పై తుది నివేదికను సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. విజిలెన్స్ కమిషన్ కు ఏదైతే ఏసీబీ నివేదిక కూడా ప్రస్తుతం వాళ్ళకైతే చేరినట్లయితే తెలుస్తుంది. 2 రోజుల్లో ఫైల్ పై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి అయితే ఆ నివేదిక ఇస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి తిరిగి మళ్ళీ ఏసీబీకి అయితే ఆ రిపోర్ట్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ లో అప్పటి అంటే గతంలో పనిచేసిన మున్సిపల్ మినిస్టర్ గా ఉన్న ఏదైతే కేటీఆర్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. పలుమార్లు వీళ్ళ ముగ్గురిని కూడా విచారించింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళని ప్రాసిక్యూషన్ చేసేందుకు ఒక నివేదిక అయితే తయారు చేస్తుంది. దీన్ని గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు కూడా ఆ నివేదిక అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి మరొకసారి ఆ నివేదికను అయితే పంపిస్తారు. అక్కడి నుంచి మరొకసారి ఏసీబీకి అయితే చేరుతుంది. ఏసీబీకి చేరిన తర్వాత వీళ్ళపై ప్రాసిక్యూషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంటే 2022-23 సీజన్ సంబంధించి ఏదైతే కొన్ని నిధులు గోల్మాల్ అయినట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ కూడా ఇటు ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డిని అయితే చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు అంటే 46 కోట్లు ఏదైతే ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి మరి కూడా ఏదైతే ఎఫ్ఈఓ సంస్థకు పంపించడంతో కూడా ఈ 46 కోట్లు ఎక్స్చేంజ్ అవడంతో కూడా 10 కోట్లు అదనంగా భారం కూడా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ అమౌంట్ కి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ స్పష్టత అయితే ఇచ్చారు. అలాగే బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ కూడా స్పష్టత ఇచ్చారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ ఎఫ్ఈఓ సంస్థ సీఈఓలను కూడా ఇప్పటికే విర్చువల్ గా ఏసీబీ అధికారులకు విచారించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఏదైతే గతంలో కూడా విచారణ అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అలాగే ఇటు ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాల ప్రకారం ప్రస్తుతం ఒక నివేదిక అయితే తయారు చేశారు. ఈ నివేదిక అనుమతి పొందిన తర్వాత దీన్ని అంటే ఇటు కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురిని ఏదైతే ప్రాసిక్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీంట్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.